హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ముందు మరిన్ని మనసుకి హత్తుకునే కథల్ని మీ ముందుకు తీసుకువస్తాను. ఇక బృందావనం పార్ట్ 9తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్, లైక్స్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. సో వీడియో చూడగానే నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. మీ పిన్ని మీకు నచ్చాలి అంటే ఎలాగ ఉండాలి బంగారాలు అని అడుగుతారు నరసింహ. అని ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి, చూడటానికి మా బుజ్జమ్మలా హీరోయిన్లా ఉండాలి. ఇంకా మమ్మల్ని ఏమీ అనకూడదు. మాతో కలిసి ఆడుకోవాలి. అమ్మకి తెలియకుండా మాకు ఐస్ క్రీమ్, చాక్లెట్లు ఇవ్వాలి. ఇంకా మమ్మల్ని బాబాయ్ దగ్గరికి వెళ్లకుండా ఆపకూడదు అని అంటుంది ఆశి. తనెందుకు ఆపుతుంది అని అడుగుతారు వాణి. మరి మా ఫ్రెండ్ని అలాగే వాళ్ళ పిన్ని ఆపేసిందంట అని అంటాడు ఆయు. ఏ ఫ్రెండ్ని అని అడుగుతుంది ఐషు. స్కూల్లో ఒక అబ్బాయి మొన్న ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని మా టీచర్ అడిగితే, నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం. రోజు మేము గేమ్స్ ఆడుకునే వాళ్ళం. కానీ మా బాబాయ్ పెళ్ళయ్యాక మా పిన్ని నన్ను మా బాబాయ్ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. వెళితే తిడుతుంది. మా బాబాయ్ కూడా నాతో ఇంతకు ముందులా మాట్లాడడం లేదు. ఇప్పుడు బాబాయ్ని తీసుకొని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. నేను మా బాబాయ్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడు. మరి పిన్ని వచ్చాక మమ్మల్ని కూడా బాబాయ్ దగ్గరికి వెళ్లకుండా ఆపకూడదు అని అంటుంది ఆశి. ఒకవేళ ఆపినా మీరు ఊరుకునే రకాలా? అస్సలు కాదు కదా. పీకి పాకం పెట్టే రకాలు. ఆ అబ్బాయిలా ఏడ్చే రకాలు కాదు, ఏడిపించే రకాలు. మిమ్మల్ని ఆపే సాహసం తను చేయదులే అని అంటుంది ఐషు. అన్వేష్ వాళ్ళ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, ఎవరొచ్చినా నేను మిమ్మల్ని అస్సలు దూరం పెట్టనులే. మీకు ఆ భయం అక్కర్లేదు. మనం ఎప్పుడూ ఆడుకున్నట్టే ఆడుకుందాం అని అంటాడు. పిన్నిని కూడా మనం మనతో ఆడిద్దాం అంటుంది ఆశి. డన్ అంటాడు అన్వేష్. బాబాయ్, నువ్వు పిన్నిని చూడ్డానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు. అక్కడ మేము పిన్నిని ఇంటర్వ్యూ చేస్తాం. అప్పుడు మాకు నచ్చితే ఓకే చేద్దాం అని అంటుంది ఆశి. ఇంక నీ పెళ్ళైనట్టే. ఏం ఇంటర్వ్యూ చేస్తారు అని అడుగుతుంది ఐషు. సీక్రెట్ బుజ్జమ్మ, అప్పుడే చెప్తాం అని అంటుంది ఆశి. అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళాం అని అంటుంది ఐషు. వెంటనే ఐషు మీదకి దూకి, మా మంచి బుజ్జమ్మ కదూ, ప్లీజ్ తీర్చుకువెళ్ళు అని ముద్దులు పెడుతూ అడుగుతారు ఇద్దరు. నువ్వు కూడా ఈ కోతిలాగా తయారవుతున్నావేంటి ఆయు అని అడుగుతుంది ఐషు. నేను కోతినా బుజ్జమ్మ అని బొంగమూతి పెడుతూ, నేను నీతో కచ్చి అని శివు దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఆశి మాట్లాడదంట. మనకి సగం గోల తగ్గినట్టే అత్తయ్య. నేను నీ ఒక్కదానితోనే కచ్చి బుజ్జమ్మ, అందరితో కాదు. నువ్వే నన్ను కోతి అన్నావు, వాళ్ళు కాదు అని అంటుంది ఆశి. అమ్మయ్య, అయితే ఐస్ క్రీమ్ మొత్తం మన ఇద్దరం తిందామాయు, పద అని లేస్తుంది ఐషు. ఐషు కంటే ముందే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీయనివ్వకుండా అడ్డుగా నుంచుంది ఆశి. పోయిలే, మా ఐస్ క్రీమ్ తీసుకోవాలి అని అంటుంది ఐషు. మాట్లాడకుండా అలాగే నుంచుంటుంది ఆశి. ఐషు ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తీస్తుంది. టేబుల్ మీద నుంచి జంప్ చేసి ఐషు చేతిలో బాక్స్ తీసుకొని పరుగు పెడుతుంది ఆశి. ఆకుకోతి అని తన వెనక ఐషు పడుతుంది. ఇద్దరు హాల్ అంతా పరుగు పెడతారు. బుజ్జి, చిన్నపిల్లతో ఏంటి నీకు అని అంటాడు శివ్. అది చిన్నపిల్లలా చేస్తుందా కన్నా? నువ్వు మాత్రం చిన్నపిల్లలాగా చేస్తున్నావు బుజ్జి. నువ్వెప్పుడు నీ కూతుర్ని వెనకేసుకురా కన్నా అని అలుపుతో కూర్చుంటుంది ఐషు. బుజ్జమ్మ, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు కాబట్టి నేనే గెలిచినట్టు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎక్కువ నేనే తినాలి అని అంటుంది. శాంతమ్మ, ఇది బౌల్లో పెట్టి ఇవ్వు. నాకు ఎక్కువ, అన్నకి కూడా ఎక్కువ పెట్టు, కానీ బుజ్జమ్మకి కొద్దిగా పెట్టు అని ఇస్తుంది ఆశి. అంత లేదులే శాంతమ్మ, అందరికీ పెట్టు, మిగిలితే దానికి ఇవ్వు అని అంటుంది ఐషు. బుజ్జమ్మ, ఇది కరెక్ట్ కాదు అని శివ్ ఒళ్ళో కూర్చొని, చూడు నాన్న, అమ్మ అని అంటుంది. ఎక్కువ తింటే మళ్ళీ జలుబు చేస్తుంది బంగారం, అందుకే అమ్మ అలా అంటుంది. నీకు పెట్టకుండా అమ్మ ఎప్పుడైనా తిన్నదా అని అడుగుతాడు శివ్. వీళ్ళల్లరి నవ్వుతూ చూస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ. శాంత ఆశి చెప్పినట్టే పెట్టుకొని తీసుకొస్తుంది.
థ్యాంక్స్ శాంత మామ అని చెప్పి ఐస్ క్రీమ్ తినే పనిలో పడుతుంది ఆశి. అన్వేష్, ఉదయం మీ పెదనాన్న అడిగారు, నీకు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలని ఆలోచన ఉంటుంది కదా, చదువు విషయంలో కూడా డాక్టర్ కావాలి అని ఏమైనా కోరికలున్నాయా అని అడుగుతారు వాణి. నాకేం కోరికలు లేవమ్మా, ఇంక చదువుకుంటే చాలు, డాక్టర్ కావాలని ఏమీ లేదు, మన ఫ్యామిలీతో మింగిల్ అయిపోతే చాలు అని అంటాడు అన్వేష్. ఐషు వదినలా ఉండే వదిన్ని చూడండి అమ్మా, అన్నయ్యకి కాబోయే అమ్మాయిని కూడా అని అంటాడు వర్షిత్. మీ వదిన లాంటి అమ్మాయి అంటే కష్టంలే, మరీ అలాంటి అమ్మాయే కావాలని కాదు కానీ తనకి దగ్గరలో ఉండే అమ్మాయిని చూద్దాం అంటారు విజయ. ఓకే పెద్దమ్మ అని అంటాడు వర్షిత్. చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి అని రావుగారు అనడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆషి, ఆయు, కమ్, ఈరోజు మాతో పడుకుందరు అని అంటాడు శివ్. ఓకే నాన్న అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి బెడ్ ఎక్కుతారు. పిల్లల్ని అలా మాతో పడుకుందరు అని అన్నాడు అంటే కన్నా ఏదో మాట్లాడుతాడు వాళ్ళతో అని అనుకుని ఐషు కూడా వెళ్ళి ఆయు పక్కన పడుకుంటుంది. మిమ్మల్ని ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి ఆయు ఆషి అని అంటాడు శివ్. ఓకే నాన్న అని అంటారు ఇద్దరు. మీ ఇద్దరు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు, అప్పుడు మళ్ళీ హన్సీ వచ్చి ఆడుకుందాం అని అన్నదనుకోండి, మీరేమంటారు? ఇంకా ఆడలేము అని అంటాము. మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? కోపం వస్తుంది నాన్న. ఇప్పుడు అమ్మ కానీ నేను కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే పిల్లల్ని పట్టించుకుంటే, వాళ్ళతో ఆడుతూ ఉంటే అప్పుడు మీకు నచ్చుతుందా? అస్సలు నచ్చదు నాన్న, మాతోనే మీరుండాలి కదా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బాబాయ్ ఇప్పటి వరకు ఒక్కడే, పెళ్ళైతే పిన్నొస్తుంది అంటే బాబాయ్కి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. పిన్ని అందరినీ వదిలి బాబాయ్తో ఉండడానికి ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు బాబాయ్ మీతో పాటు తనతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. బాబాయ్ అంటే తనకి ఇష్టం ఉంటుంది, తను బాబాయ్ వైఫ్ అంటే బాబాయ్ మీద అప్పుడు తనకి ఎక్కువ హక్కు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో అందరూ ప్రేమగా చూస్తున్నారు కదా, అయినా కూడా మీకెవరంటే బాగా ఎక్కువ ఇష్టం? నువ్వు బుజ్జమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు? మేం మీ అమ్మ నాన్న కాబట్టి, అవునా? హా, అవును నాన్న. బుజ్జమ్మకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? నువ్వంటే, ఇంకా మేమంటే. ఎందుకు? మీ అమ్మకి ముందు నేను అంటే ఇష్టం. ఆలోచనలో పడతారు ఆ మాటకి పిల్లలు. ఎందుకంటే నేను తన హస్బెండ్ని కాబట్టి, మీరు తన పిల్లలు కాబట్టి ముందు మనమంటే ఇష్టం, తర్వాతే ఎవరైనా, అంతే కదా. హా నాన్న, అంతే. ఇప్పుడు బాబాయ్కి పెళ్ళైతే మరి పిన్ని బాబాయ్ వైఫ్ అవుతుంది కదా. హా, అవుతుంది. అప్పుడు నేను మీ అమ్మని ఫస్ట్ ఇష్టపడుతున్నట్లు బాబాయ్ కూడా పిన్నిని ఇష్టపడతాడు కదా. హా, అవును నాన్న. మరి పిన్ని కూడా అంతే కదా. హా, అంతే కదా. మరి బాబాయ్ హాస్పిటల్లో వర్క్ చేసి టైర్డ్ అయ్యి వచ్చి రిలాక్స్ అవుతున్న టైంలో మీరు వెళ్ళారనుకోండి, పిన్నికి బాబాయ్ అంటే ఇష్టం కాబట్టి మీరు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుందా లేదా? ఇద్దరూ ఒక నిమిషం ఆలోచించి వస్తుంది అని అంటారు. అందుకే పిన్నొచ్చాక బాబాయ్ రూమ్లో ఉంటే మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. బాబాయ్ వచ్చి మీతో ఆడే వరకు వెయిట్ చేయాలి. పిన్నితో ర్యాష్గా మాట్లాడకూడదు. మీరు నా బంగారు కన్నాలు, మీరు అలా మాట్లాడరు. పిన్నికి కూడా బాబాయ్తో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా. అందుకని వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళు పిలిస్తే తప్ప మధ్యలోకి మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడు మీ పిన్నికి కూడా మీరు నచ్చేస్తారు, తను కూడా మీతో ఆడుతుంది అని చెబుతాడు శివ్. ఇద్దరూ సైలెంట్గా ఉండేసరికి, నేను చెప్పింది మీకు అర్థమైందా కన్నాలు అని అడుగుతాడు శివ్. ఒక్క నిమిషం ఆలోచించినట్లుగా ఆలోచించి, అర్థమయ్యింది నాన్న, బాబాయ్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అంతేగా అని అంటారు ఇద్దరు. నా ప్రిన్సెస్కి ఏది చెప్పినా అర్థమవుతుంది అని ఇద్దరికి కిస్ చేసి ఇంక పడుకోండి లేట్ అవుతుంది అని అంటారు ఇద్దరు. మరి బాబాయ్ మాతో ఇంకా ఫుట్బాల్ ఆడరా అని డల్గా అడుగుతారు. ఎందుకు ఆడు, కాకపోతే ఇప్పుడు ఆడినట్టు ఎక్కువ ఆడడు. మరి పిన్నితో కూడా టైం స్పెండ్ చేయాలంటే మీతో టైం తగ్గుతుంది.
పిన్నికి కూడా మన ఇల్లు కొత్త కదా, అలవాటయ్యే వరకు అవసరమైతే పిన్నికి మీరు హెల్ప్ చేయాలి అని చెబుతాడు శివ్. ఓకే నాన్న, మాతో ఆడుకోవడానికి చాలామంది ఉన్నారు కదా, మేము అన్వేష్ బాబాయ్ని డిస్టర్బ్ చేయంలే. బాబాయ్ పిలిస్తేనే వెళ్తాం, కానీ మాకు నచ్చితేనే పిన్నికి ఓకే చెప్తాం అని ఇద్దరూ ఒకేసారి అంటారు. మీకేం నచ్చాలి, అసలు మీకేం తెలుస్తుంది అని అడుగుతుంది ఐషు. మాకు తెలుసు బుజ్జమ్మ, ఈ ఒక్కటి ప్లీజ్ ప్లీజ్ నాన్న అని అంటారు. సరే మీ ఇష్టం అని అంటాడు శివ్. వీళ్ళేదో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి ఆ అమ్మాయిని హడలు కొడతారు కన్నా, నువ్వు అలా పర్మిషన్ ఇస్తే ఎలా అని అంటుంది ఐషు. ఏం పిచ్చి ప్రశ్నలు వేయం బుజ్జమ్మ, నాన్న పర్మిషన్ ఇచ్చారు కదా, నువ్వు కూడా అదే మాట మీద ఉండు ప్లీజ్ బుజ్జమ్మ అని ముద్దుగా మొహం పెట్టి అడుగుతుంది ఆషి. సరే అయినా ఇంకా టైం ఉంది, ఇప్పటి నుంచి ఎందుకు ఈ గోల, పడుకోండి అని అంటుంది ఐషు. ఇద్దరు వాళ్ళ నాన్నతో అమ్మతో కబుర్లు చెబుతూనే నిద్రపోతారు. అసలు వీళ్ళకి ఇన్ని మాటలు ఏంటి కన్నా, తడుముకోకుండా మాట్లాడతారు. ఏదైనా మనకి బాగానే ఉంటుంది, బయట వాళ్ళు ఏమనుకుంటారు, అనవసరంగా వాళ్ళ నోట్లలో నానాలి. నువ్వు వద్దు అనాల్సింది కన్నా అని అంటుంది ఐషు. పిల్లలన్నీ అబ్జర్వ్ చేస్తారు బుజ్జి. కొంతమంది ఇదిగో వీళ్ళలాగా యాక్టివ్గా ఉంటే అడుగుతారు, కొంతమంది అడగకుండానే వాళ్ళ మైండ్లో అది పెట్టుకొని అవతలి వాళ్ళతో రూడ్ బిహేవియర్ చేస్తారు. లేదా అప్పటి వరకు వాళ్ళతో ఉన్న వాళ్ళు సడన్గా టైం స్పెండ్ చేయకపోతే బాధపడతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పాలి, తెలిసేలా చేయాలని నువ్వే అంటావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఏదో సరదా పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడితే అక్కడ నువ్వు ఉంటావు కదా వాళ్ళని ఆపడానికి. అయినా మన పిల్లలు బుజ్జి, వాళ్ళు ఇబ్బంది పెడతారు అనే మాట ఉండదు. అన్వేష్ గురించి పెళ్ళయ్యాక నేనే చెప్దామనుకున్నా, కానీ నీ అంత అందంగా చెప్పలేనులే, నువ్వే చెప్పి మంచి పని చేశావు అని అంటుంది ఐషు. వాళ్ళ మాటలు బట్టి చెప్పాలనిపించింది, ఎప్పుడు చెప్పాలి అనుకున్నది అప్పుడు చెప్పేయడం మంచిది బుజ్జి. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవవుతాయి. వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నట్లు వాడి పెళ్ళయ్యాక వాడి రూమ్లోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. దానితో అమ్మాయికి విసుగు రావచ్చు కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం. మనం చిన్నది అనుకుంటాం, కానీ అదే పెద్దదిగా మారుతుంది. తను కూడా ఈ ఇంటికి అలవాటు పడితే ఇక సమస్య ఉండదు. అలవాటు పడే వరకు మనం కూడా తనకి టైం ఇవ్వాలి. ఏంటో కన్నా, ఎలాంటి అమ్మాయి వస్తుందా అని టెన్షన్గా ఉంది అని అంటుంది ఐషు. ఇప్పటి నుంచి టెన్షన్ పడి ఏం చేస్తావు కానీ పడుకో ఇంకా అని అంటాడు శివ్. అని కళ్ళు మూసుకుంటూ, కన్నా నీకు అన్వేష్ వెంట పడుతున్న అమ్మాయి గురించి తెలిసే ఉంటుంది కదా అని అడుగుతుంది. శివ్ నవ్వుతాడు. నా పిచ్చి కానీ తెలియకుండా ఎలా ఉంటుంది, నువ్వు జగన్ నాటక సూత్రధారివి కదా, తన గురించి నాకు డీటెయిల్స్ కావాలి కన్నా. ఏం కావాలి, డీటెయిల్స్తో ఏం పని నీకు, నీ మరిదికి తననిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి నవ్వుతూ అడుగుతాడు. ఆహా, నాకు తను చాలా తేడాగా అనిపిస్తుంది కన్నా, డీటెయిల్స్ తెలిస్తే అసలు ఏ ఉద్దేశంతో అన్వేష్ వెంట పడుతుంది అన్న క్లారిటీ వస్తుంది, అందుకే అడిగాను. అన్వేష్కి భారీగా మాత్రమే కాదు, ఈ ఇంటికి కోడలుగా తను సెట్ కాదు అని అంటుంది ఐషు. గుడ్, ఆ మాట మీదే స్టిక్ అయి ఉండు. ఈసారి నేను చెప్పడం కాదు, నువ్వు అసలు తన ఉద్దేశం ఏంటో తెలుసుకో, ఎంతవరకు తెలుసుకోగలుగుతావో నేను చూస్తాను అని అంటాడు. నాకే టాస్క్ ఇచ్చావా కన్నా, సరే తెలుసుకుంటాను అని అంటుంది. ఆల్ ద బెస్ట్ అని పడుకుంటాడు శివ్. అంటే ఆ మహాతల్లి సంవత్సరం నుండి అన్వేష్ వెంట తిరుగుతుంది ప్రేమతో కాదు అని క్లారిటీ వచ్చింది. తను మంచిదైతే కన్నా ఆ సంబంధం గురించి చెప్పేవాడు, చెప్పలేదంటే నేను అనుకున్నదే కరెక్ట్, తనకి ఇంటికి వచ్చే అర్హత లేదు అని అర్థం. ఎంత తిరిగి అది జరగదని తెలిస్తే కామ్గా ఉంటుందా, అన్వేష్ని దక్కించుకోవడానికి ఏదైనా చేసే ప్రమాదం ఉంది. కన్నా చూసుకుంటాడు, కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండమని అన్వేష్కి చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచించక బుజ్జి పడుకో అని అంటాడు శివ్. అని శివ్ పక్కకి వచ్చి శివ్ గుండెపై పడుకొని కళ్ళు మూసుకుంటుంది. పబ్లో ఫ్రెండ్స్తో కూర్చుంటుంది పద్మిని. ఏంటి పద్మిని ఈ మధ్య రావడం లేదు అని పద్మిని ఫ్రెండ్స్ అడుగుతారు. ఆ అన్వేషిని నమ్మించడానికి అన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటున్నా, అయినా వాడు కనీసం నా వైపు కూడా చూడడం లేదు. ఎంత వాడి వెనక పడినా కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నా వైపు చూడడం లేదు. ఎలా వాడిని బుట్టలో పడేయాలి అర్థం కావడం లేదు అని అంటుంది పద్మిని. ఎందుకు పద్మిని
అనవసరంగా నువ్వు మీ నాన్న చెప్పారని నీ లైఫ్ పాడు చేసుకోవాలని చూస్తావు. ఆ కుటుంబాన్ని విడగొట్టాలని, పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు కానీ అతనంటే ఇష్టం లేకుండా ఇదంతా చేయడం అవసరమా అని అడుగుతుంది ఒక ఫ్రెండ్. లేదు, ముందు కేవలం కుటుంబం విడగొట్టాలనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. కానీ వాడిని చూసే కొద్దీ, వాడి గురించి తెలిసే కొద్దీ నాకు నచ్చేశాడు. అందానికి అందం, డబ్బుకి డబ్బు, అంతేకాకుండా స్వాతిముత్యం లాంటివాడు. ఎంత ఎక్స్పోజింగ్ చేసినా అస్సలు నా వైపు కూడా చూడడు. అలాంటి వాడిని ఎలా వదులుకుంటా? ఐ లవ్ హిమ్. ఎలా అయినా వాడు నాకు కావాలి. కుటుంబాన్ని విడదీసిన వాడిని వదలను అని అంటుంది. కానీ అతను నిన్ను ఇష్టపడ్డం లేదు కదా, నిన్నెందుకు చేసుకుంటాడు? వేరే వాళ్ళని చేసుకుంటాడు కానీ అని అంటుంది ఒక ఫ్రెండ్. నన్ను కాకుండా ఇంకెవ్వరిని చేసుకోవాలని చూస్తూ ఊరుకుంటానా? ఏం చేయడానికైనా వెనకాడను అని అంటుంది పద్మిని. ఏం చేస్తావు పద్మిని? చెప్పను, చేసి చూపిస్తా. ముందు వాళ్ళంతట వాళ్ళే నన్ను కోడలుగా ఒప్పుకునేలా ప్రయత్నం చేస్తున్నా. ఇలా వర్కౌట్ అవ్వదు అనుకుంటే చచ్చినట్టు నా మెడలో తాళి కట్టేలా చేసుకుంటాను అని అంటుంది పద్మిని. నువ్వనుకున్నంత సులభం కాదు పద్మిని. ఆ ఇంటిలోకి వెళ్ళడం, ఆ మనుషుల్ని ట్రాప్ చేయడం. మా నాన్న ఎప్పుడూ చెప్తారు, ఆ శివుగారు ఉండగా ఆ ఫ్యామిలీని ఎవరూ టచ్ చేయలేరు అని. ఎప్పుడూ వాష్ చేస్తూనే ఉంటారంట తన ఫ్యామిలీని. ఇప్పటి వరకు నీ గురించి తెలీదు అని నేను అనుకోవడం లేదు అని అంటుంది పద్మిని ఫ్రెండ్. తెలిస్తే ఈ పాటికి వార్నింగ్ ఇవ్వాలి కదా. ఇవ్వలేదు అంటే తెలియనట్టే కదా. తమ్ముళ్ళ మీద స్పై చేయడంటలే. వాళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తాడంట. అందుకే నేను ఇన్నాళ్ళు తన వెనక తిరుగుతున్నా ఆయనకి తెలియలేదు అని అంటుంది పద్మిని. ఏమో, నేను చెప్పాల్సింది చెప్పాను. నీ ఇష్టం, పదండి, అర్ధరాత్రి అయ్యింది అని అంటుంది ఫ్రెండ్. వెళ్ళాలి. రేపు అసలే ఆ డాక్టర్, అదే అన్వేషోదిని కలవాలి. ఆవిడ్ని నా నటనతో బుట్టలో వేసుకోవాలి. పదండి అని అంటుంది పద్మిని. ఉదయాన్నే కిచెన్లో ఉన్న అమృత దగ్గరికి నేహ ఫోన్ పట్టుకొని వస్తుంది. అమృత వాళ్ళు ఉండే లైన్లోనే నేహ వాళ్ళు ఉండేది. ఏంటే ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతుంది అమృత. ఈ న్యూస్ చూడు అని ఫోన్లో ఉన్న న్యూస్ చూపిస్తుంది. అది చూసి అమృత కళ్ళు మెరుస్తాయి. నిజమా అని అడుగుతుంది. నేను ల్యాపీలో చూశాను, నిజమే అని అంటుంది నేహ. కానీ టైం లేదు అమృత, రేపే అక్కడ ఉండాలి అని అంటుంది. రేపు కదా, ఇవాళంతా టైం ఉంది వెళ్ళడానికి అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది అమృత. కథ కొనసాగుతుంది. నేహ ఏం చూపించింది, అమృత ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.